హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. పురాణములు కొన్ని తెలుగులో ఉన్నను అవి పండితులకే కానీ సామాన్యులకు కొరకబడుకున్నవి. అందుచేత పురాణ కథలు తెలుసుకొని గోరు వారికి సులభంగా తెలియకున్నవి. ఈ లోపమును తీర్చవలననియే నేను కథారత్నాకరం రాయి మొదలుపెట్టి తిని మత్స్య కూర్మ యజ్ఞవరాహ నరసింహ వామనావతారముల కథలతో 1912లో ప్రచురించిన కథారత్నాకరం పీఠికలో శ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు పేర్కొన్నారు. 1927లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫారాల విద్యార్థుల కొరకు పాఠ్యపుస్తకంగా ఈ గ్రంథం నిర్ణయించడం జరిగింది. కవిగారు అని విశాఖవాసులు అభిమానంగా పిలుచుకునే శ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు ప్రముఖ కవి, జాతీయవాది, పండితుడు, నటుడు, సంఘ సంస్కర్త. ఈయన 1874 సంవత్సరంలో నవంబర్ 3వ తేదీన కృష్ణా జిల్లాలో ఉయ్యూరు సమీపంలో కనకపల్లి అగ్రహారంలో కనకదుర్గమ్మ శ్రీరాములకు జన్మించారు. విశాఖపట్నం తన సొంత ఊరు అని శాస్త్రిగారు అనేవారట. కనకపల్లి, కాకినాడ, విశాఖపట్నాల్లో ఈయన విద్యాభ్యాసం జరిగింది. వీరు కొంతకాలం మున్సబ్ కోర్టులోను, తర్వాత విశాఖ మిషన్ పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేశారు. ఆంధ్ర, సంస్కృత, ఆంగ్ల భాషల్లో పాండిత్యమున్న కవిగారు ఇంగ్లీషులో అష్టావధానం చేయగలవారని అంటారు. ఎన్నో గ్రంథాలు స్వయంగా రచించి ప్రచురించారు. విశాఖ కేంద్రంగా ఈయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. విశాఖపట్నంలో పాఠశాలలు స్థాపించడం, బాలబాలికలకు విద్యను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో విద్యాభివృద్ధిని, విజ్ఞానాభివృద్ధిని చేయాలని 1895లో కళాభిలాషక సమాజం స్థాపించి నాటక ప్రదర్శనల ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వాలని శాస్త్రిగారు భావించారు. నాటకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద విద్యార్థుల కోసం ప్రజోపయోగ కార్యక్రమాలకి వినియోగించేవారు. సమాజ సభ్యులు రాసిన నాటకాలనే తరచూ ప్రదర్శించేవారు. ఈ ప్రదర్శనల్లో రంగస్థల శాస్త్ర ప్రకారం చేయకూడని దూర ప్రయాణ యుద్ధరీతులు వంటివి స్వతంత్రించి చూపేవారట. 1912లో విశాఖలో సంగీత మానినీ సమాజం స్థాపించి వేశ్యలని వారి వృత్తి మాన్పించి సంగీత శిక్షణ ఇప్పించారు. 1913లో భారతీయ ధర్మం బోధించడానికి హైందవ హితసభ స్థాపించారు. 1912లో వేద పాఠశాల, ఆయుర్వేద కళాశాల నెలకొల్పారు. దంత కళాశాల, నేత్ర కళాశాల స్థాపించారు. ఈయనకి కత్తిసాములో ఎంతో ప్రజ్ఞ ఉండేదిట. అలాగే వ్యాయామం, క్రీడల పట్ల ఆసక్తి ఉండేది. 1917లో విశాఖపట్నంలో వ్యాయామ క్రీడా సంఘం ఏర్పాటు చేశారు. గ్రంథాలయాల ఉద్యమంలో కూడా శాస్త్రిగారు పాల్గొని ఎంతో సేవ చేశారు. తొలిసారిగా ఆంధ్రాలో విశాఖపట్నంలో ఎం ఆదినారాయణమూర్తి నెలకొల్పిన సార్వజనీన గ్రంథాలయం ఆయన తర్వాత శాస్త్రిగారు కొని హిందూ పట్టణ మందిరం పేరుతో నెలకొల్పారు. తెలుగు జిల్లాల్లోనూ తెలంగాణలోనూ గ్రంథాలయాల ఆవశ్యకత గురించి ప్రచారం చేసి తన గ్రంథాలన్నింటినీ గ్రంథాలయానికి ఇచ్చారు. అనర్గళంగా ఉపన్యసించే శక్తి కలిగిన శాస్త్రిగారు ఆనాడు వేలాది మంది జనాల్ని తన ఉపన్యాసాలతో ఆకట్టుకొని జాతీయోద్యమంలో పాల్గొనేందుకు పురికొల్పారని అంటారు. 1914 నుండి 1933 మధ్య ఈయన జాతీయోద్యమంలో పాల్గొని దేశసేవ చేశారు. 1916లో కాకినాడలో ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు. 1918లో విశాఖపట్నం జిల్లా ప్రజాసంఘాన్ని స్థాపించారు. ఈ విషయంలో వసంతరావు బుచ్చిసుందర్ వారు వీరికి సహాయం చేశారు. 1920 నాగపూర్ జాతీయ కాంగ్రెస్కు శాస్త్రి గారు, బుచ్చిసుందర్ వారు, మల్లిమడుగుల బంగారయ్య గారు హాజరయ్యారు. సహాయ నిరాకరణోద్యమం సమయంలో విశాఖ ప్రాంతాన గల పల్లెలకు వెళ్ళి ప్రచారం చేశారు. 1923లో కాకినాడ కాంగ్రెస్కు ప్రతినిధిగా వెళ్ళారు. అఖిల భారత ఖద్దర్ ప్రచారంలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహ సమయంలో విశాఖ సముద్ర తీరాన ఉప్పు తయారు చేసినప్పుడు ఈయన పాల్గొని 6 నెలలు ఖైదు అనుభవించారు. 1932లో అదే ఉద్యమంలో యలమంచిల్లో నిర్బంధింపబడి 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష అనుభవించారు. శాస్త్రిగారు యువకవులను ప్రోత్సహించేవారు. గ్రాంధిక, వ్యావహారిక భాషల్లో వ్యాసాలు రాశారు. ఈయన మొదటి రచన పశ్చాత్తాప మహత్యం. నాటకాలు, పద్యకావ్యాలు, చాటువులు, వచన గ్రంథాలు, హరికథలు రచించారు. 1904లో కళాభిలాషక కావ్యమాలిక పేరున ఆయన గ్రంథాలు ప్రచురించారు. 1926లో స్థాపించిన కవితా సమితికి వీరి జీవితాంతం అధ్యక్షులుగా ఉన్నారు. అచ్చ తెలుగు మీద మమకారంతో
ఒక నిఘంటువు రూపొందించాలనుకున్నారు. సంస్కృత భాషా సంపర్కం వలన తెలుగులో కొన్ని పదాలు అదృశ్యమైపోయాయని వాటిని తిరిగి సంపాదించుకోవాలని అనేవారట. ఉత్తరాల్లో వాడే శుభం అనే మాటకు అచ్చతెలుగు సమానార్థకం మేల్ అని, దేవుడు అనే పదానికి ఎల్లడు అని ఆయన వాడేవారు. తెలుగు భాషాభివృద్ధికి శాస్త్రిగారు విశేష కృషి చేశారు. భాషాభివృద్ధి కోరువారు భాషా స్వభావం ఎట్టిదో చక్కగా కనిపెట్టవలే. సహజమగు అందం చెడిపోకుండా దాన్ని పెంపవలే. అందుకై పాటుపడు వారికి తగిన ప్రోత్సాహం చేయవలే. ఏవో పుస్తకములు ఎవరో వ్రాయిచున్నను వానిలో పెక్కింటిలో భాష సరైనదని సంతోషించుటకు వీల్లేకున్నది. పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ చదవవలనని నిర్ణయించిన పుస్తకముల్లోని భాష కూడా కొన్ని ఎడల సరైనవి కాకున్నవి. విషయం కూడా ఉచితమైందిగా ఉండట్లేదు. ఇటు గ్రంథములు చదువుట వల్ల విద్యార్థులకు మేలు కలుగుటకు బదులు కీడే కలుగుచున్నది. పెద్దలు విద్యార్థుల కొరకు వ్రాసిన పుస్తకములు చక్కగా పరిశీలించి తగినవే నిర్ణయించెదరుగాక అని 1915లో వారు రచించిన కథారత్నాకరం 2వ కూర్పు పీఠికలో శాస్త్రిగారు పేర్కొన్నారు. వారి భాషాభిమానానికి, విద్యార్థుల పట్ల వారికి గల శ్రద్ధకి ఇంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదు. నుడికడలి అనే గ్రంథం రాస్తుండగా 1951 సెప్టెంబర్ 9న శాస్త్రిగారు పరంపదించారు. దేశ సేవకు, భాషా సేవకు తగిన వారిని తయారు చేస్తేనే ఉద్యమాలు ఫలవంతం అవుతాయని తెలుగు జాతికి వన్నె తెచ్చిన శ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారి భావాలు ఈనాడు కూడా ఆచరణీయమే కదా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.